హాయ్ గాయస్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుషాల్ అర్జున్ స్టోరీస్. ఈరోజు నేను మా చెర్రీకి పెట్టే ఒక హెల్దీ రెసిపీ చెప్తాను. చూడండి, కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. ఒక 1 డే కష్టపడితే చాలు. 15 days to 1 month ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని 4 glasses బియ్యం వేసుకోండి. నేనైతే టీ గ్లాస్ తీసుకున్నాను. 1/2 glass కన్నా కొంచెం ఎక్కువ ఎర్రకందిపప్పు, సేమ్ మెజర్మెంట్తో మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, 1/2 glass రాగులు, 1/2 కన్నా తక్కువ పచ్చెనగపప్పు అండ్ కొంచెం సగ్గు బియ్యం. అది కొంచెం బాగా డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. దెన్ కొంచెం కాజు, కొంచెం వాల్నట్స్ అండ్ ఒక గుప్పెడు బాదం అన్నీ వేసి వాటిని బాగా 4 to 5 times బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా కొంచెం డ్రైన్ చేయండి. కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఇవన్నీ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. మీకు ఎండ తగులుతుంటే ఒక 2 hours 3 hours అలా ఎండలో డ్రై చేయండి. లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఒక 5 hours వాటర్ అంతా పోయేదాకా ఉంచి తీసేయండి. ఆ తర్వాత ఆ గిన్నెలో కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపి దాన్ని ఒక బాండ్లీ తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై ఎలా అంటే మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం ఆపేసినా కింద అంతా మాడిపోతూ ఉంటుంది. సో కలుపుతూ బాగా మంచి కలర్ అంటే మనకి తెలుస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ వచ్చి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత అవి గిన్నెలోకి తీసుకొని అవి చల్లారేదాకా ఆగి ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ చేయండి. పౌడర్ చాలా స్మూత్గా ఉండాలి. సో పిల్లలు ఈజీగా తింటారు. ఇలా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 15 to 30 days ఈజీగా వస్తుంది. దాన్ని ఎలా చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి 2 tablespoon ఇది వేసి బాగా కలిపి కొంచెం టేస్ట్కి సరిపోయిన కొంచెం సాల్ట్ వేసి అది స్టవ్ మీద పెట్టి కలుపుతూ కొంచెం థిక్ పేస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. థిక్ పేస్ట్ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవటమే. మీకు కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేనైతే చెర్రీకి 9th month వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.